హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B లైవ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర తొలి 2 రోజుల్లో కేవలం 12.2 కోట్ల రేంజ్ షేర్ ను మాత్రమే సాధించగా, బాక్సాఫీస్ దగ్గర 3వ రోజు కూడా చాలా తక్కువ కలెక్షన్లతోనే సరిపెట్టింది ఈ సినిమా. దానికి కారణాలు పెద్దగా తెలియలేదు, కానీ బాక్సాఫీస్ దగ్గర థియేటర్ సంఖ్య తగ్గడం కూడా కారణమై ఉండొచ్చు. ఇక 4వ రోజు మరో సినిమా నుండి పోటీని ఎదుర్కొంటున్నా, కానీ ఈ రోజు నుండి అసలు సిసలు వీకెండ్ సంక్రాంతి సెలవులు మొదలవుతున్న నేపథ్యంలో అన్ని సినిమాలపై భారీగా ప్రెజర్ ఉన్నప్పటికీ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాపై మరింత ప్రెజర్ ఉందని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర మినిమం 3 స్టార్ రేటింగ్ తో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఈ రోజు నుండి చావో రేవోగా చెప్పుకోవచ్చు. 71.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా తొలి 2-3 రోజుల్లో ఏమాత్రం ఆశాజనకంగా లేని కలెక్షన్లని సాధించింది. దాంతో ఈ రోజు థియేటర్ సంఖ్యను కొద్ది వరకు పెంచుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 350 నుండి 400 థియేటర్స్ వరకు హోల్డ్ చేసి రన్ అవుతున్న ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్లను ఈ రోజు నుంచి అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోపక్క 3వ రోజు అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. తెలిసిన వెంటనే 3 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ వివరాలను అప్డేట్ చేస్తాం. ఇక 4వ రోజు నుంచి సినిమా బాక్సాఫీస్ టార్గెట్ రోజుకు మినిమం 5-6 కోట్ల రేంజ్ లో కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి 4వ రోజు నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మిగిలిన సినిమాలతో పోటీ పడి ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.